ఇంకను ఇక చాలులే అనుకోవటానికి లేదు. పరిశుద్ధతను ఇక విడిచిపెడదాంలే అనుకుంటానికి లేదు. నేను పాపాత్మను ఇక ఈ పరిశుద్ధతలో నేను జీవించలేను, నీతిమంతుడిగా ఉండలేను, అందరూ నన్ను హేళన చేస్తున్నారు, బయలుదేరాడులే నీతిమంతుడు, బయలుదేరాడులే పరిశుద్ధుడు, బయలుదేరిందిలే పరిశుద్ధాత్మురాలు అని హేళన చేస్తున్నారు. లోకంలో నన్ను అందరూ వింతగా చూస్తున్నారు. ఏమండి, ఈ లోకానికి మనమంట వెర్రిగా కనపడుతున్నామంట. అందును బట్టి దేవుని స్తుతించుదుముగాక. ఇష్టం లేదు ఎవరికి? ప్రైజ్ ది లార్డ్. ఇది వాస్తవం. ఈ లోకానికి నువ్వు ఒక వెర్రితనము. ఎందుకంటే సిలువను గూర్చిన వార్త నువ్వే కాదు, సిలువను గూర్చిన వార్త ఈ లోకానికి వెర్రితనంగా ఉంది. నీవు నేను వెర్రితనంగా ఉంటే పెద్ద గొప్పేముంది? హల్లెలూయా. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వానికి వెర్రితనము. ఎవరికి వెర్రితనము? అది ఎవరైతే అంగీకరించలేకపోతున్నారో వారికి వెర్రితనంగా ఉన్నారు. వెర్రి కేకలేస్తున్నారు, వెర్రి చేష్టలేస్తున్నారు, వెర్రితనంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. సిలువ గురించి వినపడగానే, దేవుని గురించి మాట్లాడుతూ ఉండగానే, పరిశుద్ధత గురించి ప్రస్తావన రాగానే వెర్రిలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వారు నశించిపోతూ ఉన్నారు. మనల్ని కూడా వెర్రి వాళ్ళలాగానే చూస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, రక్షించబడుతున్న మనకు సిలువను గూర్చినటువంటి వార్త ఎలాంటిదంట? దేవుని శక్తి అయి ఉన్నది. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.